నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగమునందు 5వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. నచ మత్స్యాని భూతాని పశమే యోగమైశ్వరం భూతబృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. తాత్పర్యం: ఈ సమస్త భూతకోటి ప్రాణకోటి నాయందు లేవు. అదే నా యోగ మహిమ. నేను ఈ ప్రాణులను సృష్టిస్తున్నా, ఆ ప్రాణులను పోషిస్తున్నా, లయింపచేస్తున్నా. నేను వాటిలో లేను. ఇది కూడా పరస్పర విరుద్ధమైన శ్లోకం. ముందు శ్లోకంలో మయాతతం ఇదం సర్వం అంటే అవ్యక్తమూర్తినైన నాచేత ఈ జగత్తు అంతా వ్యాపించబడిందని అన్నాడు. ఈ శ్లోకంలో నచమత్సాని భూతాని అంటే ఈ భూతములు నాయందు ఉండేవి కావు అంటున్నాడు. ఈ శ్లోకాన్ని ద్వైత దృష్టితో కాకుండా అద్వైతముతో అన్వయించుకోవాలి. అంటే శంకరాచార్యుల వారు చెప్పినట్టు బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఏకం ఇవ అద్వితీయం బ్రహ్మ అంటే సత్య పదార్థమైన బ్రహ్మ ఒక్కడే, రెండు కాదు. కంటికి కనపడే జగత్తు అంతా మిథ్య అంటే భ్రమ. ఈ అనంత విశ్వమంతా ఆ బ్రహ్మ నిండి ఉన్నాడు. అంటే బ్రహ్మ లేని చోటు లేదు. అటువంటప్పుడు బ్రహ్మ అన్నిటిలో ఉన్నాడని చెప్పడం కానీ, దేనిలో లేడు అని చెప్పడం కానీ పొసగదు. అంతేకాకుండా స్వప్నంతో కూడా పోల్చి చెప్పవచ్చు. స్వప్నంలో మనం ఉంటాం, మెలకువ రాగానే స్వప్నం ఉండదు, అందులో మనము ఉండము. అంతా మాయ. ఇక్కడ అంతే. కాకపోతే సృష్టిని బ్రహ్మగాను, స్థితిని విష్ణువుగాను, లయం శివుడుగాను నెరవేరుస్తూ ఏవీ తనకు పట్టనట్టు ఉన్నాడు పరమాత్మ. అన్నీ చేస్తున్నాడు కానీ ఏమీ చేయడం లేదు. అన్నిటిలో చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. ఆ చైతన్యంతోనే అన్ని పనులు అంటే సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయి. ఇది ఆలోచించి విచారిస్తే కానీ అర్థం కాదు. అలాగే ఎండమావులు. ఎండాకాలంలో మనకు దూరంగా తార్ రోడ్డు మీద నీరు ఉన్నట్టు కనిపిస్తుంది. నిజంగానే నీరు ఉందా అంటే లేదు, కానీ ఉన్నట్టు భ్రమ. దగ్గరకు పోయి చూస్తేనే కానీ అక్కడ నీరు లేదని తెలియదు. దూరంగా మెలికలు తిరిగి ఉన్న తాడు ఉంటుంది. చీకటిలో దానిని పాము అని భయపడి వణికిపోతాం. దగ్గరకు పోయి చూస్తే కానీ అది పాము కాదు, తాడు అని తెలియదు. అలాగే బంగారు ఆభరణాలు రకరకాలు ఉంటాయి, వివిధ రూపాల్లో ఉంటాయి. ధరించే వారికి అవి ఆభరణాలు, విలువ కట్టే వారికి అది బంగారం. అలాగే కంటికి కనిపించే ఈ అపరా ప్రకృతి కూడా మనకు వివిధ రూపాలలో, ఆకారాలలో, పేర్లతో, లక్షణాలతో, స్వభావాలతో కనిపిస్తుంది. నిజానికి ఈ ప్రకృతి అంతా పరమాణుమయం. కంటికి కనిపించని పరమాణువులతో నిండి ఉంది. అవి ఘనీభవించి సాంద్రీకృతమై మనకు వివిధ ఆకారాలతో కనిపిస్తున్నాయి. పరమాణువులు మనకు కనిపించవు. అందుకని ప్రకృతి లేదు అని అనలేము. మనకు వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఉంది అని అనలేము. కుండ చేయడానికి మట్టి ఆధారం కానీ మట్టికి కుండ ఆధారం కాదు. కుండ లేకపోయినా మట్టి ఉంటుంది, కానీ మట్టి లేకపోతే కుండ లేదు. అంటే పరమాత్మకు ఈ ప్రాణకోటి ఆధారం కాదు. ఈ ప్రకృతి లేకపోయినా పరమాత్మ ఉంటాడు. అంటే పరమాత్మలో ప్రకృతి ఉన్నా లేకపోయినా పరమాత్మ నిత్యము, సత్యము, అనంతము. అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అన్నారు. ఈ శ్లోకంలో పరమాత్మ యోగమైశ్వరం అని అన్నాడు. ఇది అంతా నా యోగం ఐశ్వర్యం పశ్య అని అన్నాడు పరమాత్మ. అంటే ఈ విషయాన్ని నా యొక్క యోగ మహిమగా చూడాలి, కానీ మామూలు దృష్టితో చూడకూడదు. మామూలు దృష్టితో చూస్తే వివిధ రూపాలతో కనపడే అపరా ప్రకృతి విచారించి చూస్తే అంతా మిథ్య. అందుకే జగన్మిథ్య అని అన్నారు. ఈ యోగమును రాజగుహ్యము అంటే బాగా వివరించి చెబితే కానీ అర్థం కాని యోగమని అన్నారు. కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాగంటే మనము స్టీల్ గిన్నెల షాప్కి వెళ్ళాం. గిన్నెలు చూపించండి అన్నాం. ఆయన ఒకే పెద్ద గిన్నె తీసుకొని వస్తాడు. ఆ పెద్ద గిన్నెలో ఒకదానిలో ఒకటి పెట్టి అనేక చిన్న గిన్నెలు ఉంటాయి. మనకు ఏ సైజు నచ్చితే ఆ గిన్నె తీసుకుంటాం. ఇందులో ఉన్న సూక్ష్మం గ్రహించండి. ఒక పెద్ద గిన్నెలో అనేక చిన్న గిన్నెలు ఉన్నాయి,
కానీ ఏ చిన్న గిన్నెలో కూడా పెద్ద గిన్నె లేదు. అలాగే ఈ అనంత విశ్వంలో ఉన్న చరాచర జీవరాశుల్లో పరమాత్మ నిండి ఉన్నాడు. కానీ ఆ అనంతుడైన పరమాత్మ ఈ చిన్న చిన్న చరాచర జీవరాశుల్లో లేడు. ఇలా అర్థం చేసుకుంటే ఈ విషయం సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.